మధు గారు. సుధీర్ గారు నమస్తే అండి. నమస్తే. అదేవిధంగా ప్రైమ్ నైన్ టీవీకి వీక్షిస్తున్న ప్రజలకి సోదరి శిరీష్ గారికి, అదేవిధంగా సోదరి కృష్ణవేణి గారికి, సోదరుడు కార్తీక్ గారికి శుభ సాయంత్రం అండి. ఇప్పుడు శాంతి భద్రతల కోసం చంద్రబాబు నాయుడు గారు అర్జెంట్ గా ఈ సమీక్షలు చేశారు. అది చీకట్లో చేశారని చెప్పి వైసీపీ చెప్తారు. చీకటి ఎక్కడ ఉంది మేడం? రూమ్ లో మంచి స్ప్రెడ్ లైట్లు వేసుకుని బాగా ఫుల్ వెలుగులో చేస్తే చంద్రబాబు నాయుడు గారు చీకటే లేదు, నిజంగానే వెలుగులోనే చేశాడు, దాంట్లో ఏమి మార్పు ఏం లేదు. కానీ ఇంత అర్జెంట్ గా ఈ విధంగా సమీక్షలు చేయాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడుకి వచ్చినటువంటి విధానం, ఆయన సమీక్ష చేసే విధానమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తాను. ఎందుకంటే ఒక పక్క లా అండ్ ఆర్డర్ అంటున్నారు, శాంతి భద్రతలు. శాంతి ఎక్కడుందో భద్రత ఎక్కడుందో మనకు అర్థం కావట్లేదు. అసలు శాంతి భద్రతలు ఉన్నాయా అని అర్థం కావట్లేదు. ఈ రోజు గంజాయి వేరులైపోతుంది రాష్ట్రంలో. ఎంత మహిళలపైన దాడులు, మహిళలపైన అక్రమ కేసులు, కార్యకర్తలపైన అక్రమ కేసులు, మహిళల బాలికలపైన దాడులు చూస్తా ఉంటే ప్రపంచం నివ్వెరపోయేటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతుంది. సరే, ఇప్పుడు దానికోసమే సమీక్ష చేస్తారు అనుకోవచ్చు కదా పోలీసులతో. ఓకే, మీరు కంప్లైంట్స్ చేస్తున్నారు, ఇవన్నీ మీరు కంప్లైంట్ చేసిన వాటి మీద ఇవాళ చంద్రబాబు పోలీసులతో మాట్లాడారు అనుకోవచ్చు కదా. కానీ మీరు మాట్లాడుతుంది ఏంటి? భజన చేయించుకోవడానికి మాట్లాడుతున్నారు, పోలీసులతో కూడా అంటున్నారు. అదే ఇప్పుడు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఏం మాట్లాడినారు? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు కారులో నుంచి ఏ విధంగా బయట వచ్చినావు, నువ్వు చాలా బలవంతుడివి, గొప్పవాడివి, అసలుకి అంత ఫ్లోరం మైండ్ పేరుతో కూడా నువ్వు బయట వచ్చావు అని చెప్పి ఇప్పుడు పొగడ్డం అనేటువంటిది అసందర్భం. దాని గురించి నేను అసలు మాట్లాడదలుచుకోలేదు. అది అవిజ్ఞానమైనటువంటి ఆ సమీక్ష, అది దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా హుందాగా ఉండాల్సినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడం కోసం సమీక్షలు వదిలేసి ఆయన ధైర్యాన్ని, ఆయన సాహసాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన బయట కూర్చున్న విధానాన్ని, అంత క్లోమోరమైన పెళ్లి నువ్వు గొప్పవాడు బయటకు వచ్చావని చెప్పి చెప్పడం ఎంత అవివేకమో. అసలు మన డిబేట్ లో కూడా దాన్ని మాట్లాడుకోవడం అనేటువంటిది నాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే అది ప్రజలందరూ కూడా చూసేశారు, దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఇబ్బంది లేదు. ఈ రోజు నేను సమీక్ష చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను సమీక్ష సమావేశం పెట్టి నేను సూచనలు తెలుసుకున్నాను. నీకు నువ్వు నివసిస్తున్నటువంటి ఒక నివాసానికి కోటి మీద దూరంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఒక అబ్బాయిని పరిస్థితుల్లో మీ యొక్క పోలీస్ యంత్రాంగం ఉంది. ఈ పోలీస్ యంత్రాంగం ఎంత ఘోరంగా వైఫల్యమైందో, లా అండ్ ఆర్డర్ ఎంత వైఫల్యమైందో మరి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి లాకప్ డెత్లు, మహిళల పైన జరిగినటువంటి లాకప్ డెత్లు అన్ని కూడా మనకు నిదర్శనం. ఇప్పుడు ఇదే విధంగా నెల్లూరులో కూడా ఒక లాకప్ డెత్ జరిగింది. ఒక అతను ఏడుకొండల అనేటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి లాకప్ డెత్ చేసేసి ఆయన పైన ఒక మందు చేసి మందు తాగేసి చచ్చిపోయాడని చెప్పి ఆయన మీద కేసులు నమోదు చేయడం పరిస్థితి ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్ గా మేడం ఈ లా అండ్ ఆర్డర్ ఎక్కుంటుందంటే మీరు ఒక విషయం చూడాలి మేడం. రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్ పరివర్తన అనేటువంటి పేరుతో 2021లో 7,375 ఎకరాల గాంజాని ఈ 295 గ్రామాలు 11 మండలాల్లో సాగును నిర్వీర్యం చేశారు. అదేవిధంగా 2021-22లో 7,504 ఎకరాలని సాగును నిర్వీర్యం చేశారు. 22లో 1,93,000 కేజీ గాంజాని 5 జిల్లాల్లో ధ్వంసం చేశారు. 133 కేజీల షాయిల్ని ధ్వంసం చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి చిత్తశుద్ధి గాంజా పైన. ఎందుకంటే గాంజా డ్రగ్స్ ఎప్పుడైతే రాష్ట్రంలోకి వస్తాయో లా అండ్ ఆర్డర్ మీరు ఎంత కంట్రోల్ చేసినా కానీ కంట్రోల్ అవ్వని పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉంటుంది. మీరు ఇప్పుడు ఉదాహరణ చూసారంటే మీరు కాళహస్తిలో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఈ తెలుగుదేశం నాయకులు, ఈ తెలుగుదేశం కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు ఒక్కసారి దాన్ని వినాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి మేడం. మసూదన్ గారు మాకేం వినపట్లేదండి. వినిపించలేదు మధుసూదన్ గారు. మసూదన్ గారు మీరు ఫోన్ వినపడదు. మీరే ఒకసారి చెప్పండి, అక్కడ అందులో ఏముంది, ఆ పిక్చర్ లో ఏముంది, ఆ పాటలో ఏముందో మీరే చూసి చెప్పండి ఒకసారి. మధు గారు.